తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య అవునండి వచ్చేది. అసలు అమావాస్యకే అధికమైన పూజలు, అధికమైన ఫలాలు ఉన్నాయి. అవును. అధిక మాసంలో వచ్చే అమావాస్యకి ఇంకా ఏదైనా విశేషాలు ఇంకా ఏదైనా చెప్తారా? ఉన్నాయండి. అధిక మాసం అంటేనే పేరులోనే ఉంది కదండి, అధికం. ఏది చేసినా అధికమే. అధికమే అంటే ఇప్పుడు మనం చేసిన ప్రతి పూజకి ఆ వరము, ఆ లాభము ఏదో ఒకటి ఉంటుంది ఉట్టిరో వాటికి. అధిక జ్యేష్ఠ మాసం అన్న పేరులోనే అన్ని అధిక దిగుబడి అని చెప్పుకుంటూ ఉంటారు మన రైతులు వాళ్ళు. అలాగే మనకి అధికంగా ఫలితాలు లభిస్తాయి. అవును, పంట వచ్చినప్పుడు దిగుబడులు కూడా ఒక్కసారి అధిక దిగుబడి అనే మాట మనం తరచు వింటూ ఉంటాం. అటువంటి అధిక దిగుబడి ఇప్పుడు మనకు పూజల విషయంలో వస్తుంది అనమాట. పూజల విషయంలో అయితే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యకి విశేషం ఏంటంటే, మీరన్నట్టుగా ఇది అధిక మాసంలో వస్తుంది కనుక ఈ అమావాస్యలో రోజున ఆదివారం అవటం ఒక ప్రత్యేకత అండి మనకి. శ్రీలక్ష్మి గారు, ఆదివారం అమావాస్య రోజున పుట్టిన ఆడపిల్ల చాలా అదృష్టవంతురాలు అంటారు. అవునండి, చాలా అదృష్టవంతురాలు అంటారు. నేను చూశాను కూడా అండి కొంతమందిని. అంటే జ్యోతిష పరంగా నేను కొంతమందిని చూస్తూ ఉంటాను కనుక, జ్యోతిష పరంగా ఆదివారం అమావాస్య పుట్టిన వాళ్ళు ఎదురుండదండి. వాళ్ళకి ఎదురుండదు. ఎందుకంటే చూడండి ఎట్లా రివర్స్ వచ్చింది. ఆదివారం ఏమో సూర్యుడి రోజు, అమావాస్య ఏమో చంద్రుడు కనిపించని రోజు. ఈ రెండు చాలా విరుద్ధం. ఈ కలయిక చాలా రేర్గా వస్తుంది. ఆదివారం అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు. సూర్యుడు బాగా ఉచ్చ స్థితిలో ఉంటాడు, చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు. ఇది నీచ గ్రహం, అది ఉచ్చ గ్రహం. ఈ రెండు గ్రహాల మధ్యలో ఉండేటువంటి వాతావరణంలో ఏదైతే జననం అవుతుందో అది చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది. సూర్యుడు యొక్క ఇది కదా. అవును, సూర్య అనుగ్రహం ఉంటే గ్రహరాజు, ఆత్మకారకుడు గ్రహరాజు. ఏ గ్రహాలు వాళ్ళని ఏం చెయ్యవు. చాలా మందిని చూసండి ఆదివారం అమావాస్య పుట్టిన ఆడపిల్లలు ముఖ్యంగా చాలా అంటే ఉజ్వలంగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు. అంటే సామాన్యంగా వాడుక భాషలో సరదాగా అంటూ ఉంటారేమో, అమావాస్య రోజు పుడితే గజ దొంగ అవుతారు మాట చిన్నప్పుడు చాలా సార్లు వినేవాళ్ళు. అవును, చాలా సార్లు. మీరేమో చాలా ఉచ్చ స్థితిలో ఉంటారన్నారు. అంటే గజ దొంగ అవటం అండి ఒక మెళుకువ, ఒక నిపుణత దొంగ కూడా ఉంటుందిగా. అబ్బాబ్బాబ్బా, ఎంత గొప్పగా చెప్పారు. పట్టుబడకుండా దొంగతనం చేయటం కూడా చాలా గొప్ప విషయం అండి. 64 కళల్లో చోరకళ ఉంది మనకి. చోరకళ ఉంది. 64 చతుషష్ఠి కళలు ఉన్నాయా? అవునండి, దాంట్లో చోరకళ ఉంది. చోరకళ ఉంది. అమావాస్య ఆదివారం రోజున పుట్టిన పిల్లలు చాలా మనోహరంగా ఉంటారు. వాళ్ళు అంటే ఆకార విశేషమే కాదు, వాళ్ళు అందంగా ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ వాళ్ళు మాట్లాడితే అవతల వాళ్ళ మనసును దోచుకునేట్లా మాట్లాడతారు. అది మనోహర గుణం. అవతల వాళ్ళ మనసును హరిస్తారు. ధనాన్ని హరించడము, బంగారాన్ని హరించడం అనేది అమావాస్య యొక్క గుణం అంటారు. ఎందుకంటే అర్ధరాత్రి చీకటిగా ఉంటుంది కనుక దొంగలు పట్టుబడరు. అన్నీ హరించడానికి వీలుగా అనుకూలంగా ఉండే ప్రకృతి వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు జాతకరీత్యా మనం చూస్తే వీళ్ళకి ఈ చోర గుణం అనేది ఒక్కసారి చదవంగానే వచ్చేస్తుంది. ఒకసారి ఎక్కడన్నా మాట్లాడారంటే అందరూ ఆకర్షితులు అవుతారు. వాళ్ళకి ఒక పని వాళ్ళు మొదలు పెట్టారంటే ఆ పని అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది. ఇది చాలామంది అమ్మాయిలకు నేను జాతకం చూసి చెప్పాను. అంత నైపుణ్యం ఉంది, అంత నైపుణ్యం ఉంటుంది. సో చోర కళ అనేది చోరత్వం కూడా కళలోకి ఎందుకు చేర్చారంటే, ఈ చోరత్వం కేవలం ధనము బంగారానికే కాదు. మన పూర్వం సినిమాల్లో నాయకులందరూ మనోహరి ప్రియకరి అని పాడుకుంటూ ఉండేవారు. ఆ మనసుని హరించిన విషయం కూడా మనకి ఈ అమావాస్యలోకి చెప్పుకోవచ్చు మనం. అయితేనండి ఇప్పుడు అమావాస్య, ఎంత గొప్ప విశేషం చెప్పారండి. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. చాలా మంచి వివరణ ఇచ్చారు. మాకు చాలా తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు మనము అమావాస్య జ్యేష్ఠ మాసంలో ఎందుకు వచ్చింది, దీనివల్ల అధికంగా మనం పొందేటువంటి ఫలితాలు ఏమిటి? జ్యేష్ఠ మాసంలో ఎలాగో అమావాస్య వస్తుంది, అధిక జ్యేష్టం కాబట్టి అధిక జ్యేష్టంలో వచ్చినటువంటి అమావాస్య విశేషాలు చెప్పుకోవాలి. మీరు చెప్పుకోవాలి. ఈ అధిక జ్యేష్టలో వచ్చినటువంటి అమావాస్యకి ఒక విశేష ఫలితం ఉందండి. అంటే ప్రతి అమావాస్యకి మనం రావి చెట్టుని పూజిస్తాం. రావి చెట్టుని పూజించడంలో కూడా ఒక విశేషం ఉంది. ఎందుకంటే రావి చెట్టు సూర్యాంశే.
రావి చెట్టు మీద చక్కగా కృష్ణుడు పడుకొని మురళి వాయిస్తుండగా మన ఫోటోలు ఉండవు. ఆ రావి చెట్టు ఆకు ఎంత అందంగా ఉంటుందండి, దాంట్లోనే కృష్ణుడు చక్కగా. మరి విష్ణుమూర్తి కానీ శ్రీకృష్ణుడు కానీ సూర్య భగవానుడు కానీ సూర్యనారాయణుడు, విష్ణుమూర్తి నారాయణుడే, శ్రీకృష్ణుడు సరే నారాయణుడే, నరనారాయణుడు అని అననే అంటారు. ఈ నారాయణ స్వరూపానికి ఆ సూర్యనారాయణుడికి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఉండటంతో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఈ నారాయణ అంశ ఉన్నటువంటి ఈ రావి చెట్టు చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఏం చేయాలంటారు? విశేషంగానండి బుధవారం రోజున రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే దాని పవరే వేరండి, దాని ప్రభావమే వేరు. నేను అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు రావి చెట్టు కనిపిస్తే అక్కడ కూర్చొని మొత్తం విష్ణు సహస్రం చదువుకోవడానికి అవకాశం ఉండదు, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడిస్తూ ఉంటారు. అలా శ్రీరామ రామ రామే సౌచ్వంలో మోక్షం మనకు ఉంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అది ఓ 4 సార్లు చదువుకుంటాను. అంటే ప్రభావం అనేది ఎలా కనిపిస్తుంది అంటే అక్కడ కూర్చొని విష్ణుమూర్తి యొక్క అంటే మనం విష్ణు సహస్రం చక్కగా పారాయణ చేసుకుంటే అది కూడా వాళ్ళ అమావాస్య అవుతాయి. దాని యొక్క ఫలితం ఏంటంటే మనకండి ఎప్పుడైనా ఏ పారాయణ చేసినా, ఏ జపం చేసినా, ఏ ధ్యానం చేసినా అది మనకి ఏదో ఎలోపతి మెడిసిన్ లాగా ఇలా వేసుకుంటే అలా తలకాయ నొప్పిలాగా తగ్గదు. ఎలోపతి మెడిసిన్ వేసుకున్న అరగంటకి తలకాయ నొప్పి రిలీఫ్ ఇస్తుంది. అలా జపం చేసిన అరగంటకి మనకేదో ఫలితం వస్తుంది అనుకుంటే అది భక్తి సాహిత్యం గురించి అవగాహన లేని వాళ్ళే అలా అనుకుంటారు. మేము చేసామండి మాకు రాలేదు అంటే భక్తి సాహిత్యం గురించి కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి. ఎట్లా అంటే మనం చేసే పూజ కానీ, మనం చేసే ధ్యానం కానీ, ఇలా పారాయణలు కానీ ఒక విషయాన్ని బాగా విశ్వసించి, ఇప్పుడు రావి చెట్టు కింద కూర్చొని అమావాస్య రోజున చదివినా, లేకపోతే పౌర్ణమి రోజున చదివినా, లేకపోతే ఇంకోటి చదివినా, కానీ ఇప్పుడు ఈసారి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చిన అమావాస్య గురించి మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం కనుక అమావాస్య రోజున కూర్చొని అక్కడ చదివితే ఏమిటి మనకి మహిమ అంటే ఆ రోజు తెలియదు. ఈ అమావాస్య నుంచి గట్టిగా మళ్ళీ మనకి శుక్లపక్షం వస్తుంది కదండి. అమావాస్య ఎందుకు మంచిదంటే అమావాస్య ఒక్కరోజే మనకి చీకటి, తర్వాత 15 రోజులు పౌర్ణమి వెలుగులు మనకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడు. అదే మనం పౌర్ణమి రోజున మొదలు పెడితే 15 రోజులు చీకటి. అంటే చంద్రుడు డౌన్ అయిపోతుంది. అంటే మనకు ఉన్నటువంటి శక్తులు ఎలా దినదినాభివృద్ధి చెందుతాయి, ఎలా దినదినాభివృద్ధిగా కొంచెం నశిస్తాయి. ఈ రెండింటికి ప్రకృతి మనకు చూపిస్తోంది. 15 రోజులు ఇట్లు, 15 రోజులు ఇట్లు. కాకపోతే ఇప్పుడు మనం అస్వస్థ వృక్షం కింద కూర్చొని ఎందుకు అస్వస్థ వృక్షానికి ఉన్న ప్రధాన గుణం అండి శ్రీలక్ష్మి గారు, మీరు మొత్తము రోహిణి కార్తె ఎండల్లో, రోడ్లు పగిలే ఎండల్లో కూడా ఇంత చిన్న గాలి వీచకపోయినా అస్వస్థ వృక్షం ఆకులు కదులుతూనే ఉంటాయి. మీరు వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. కదులుతూనే ఎన్నిసార్లు అబ్జర్వ్ చేసి ఆశ్చర్యపోయా, ఏమిటి ప్రకృతి మహిమ, ఏమిటి దేవుడి యొక్క సృష్టి అనుకుని. ఎక్కడ అసలు మనకు ఉక్కిపోతూ ఉంటుంది, ఎండలు మండిపోతూ ఉంటాయి. ఆ టైంలో కూడా అస్వస్థ వృక్షం ఆకులు చిన్నగా కదులుతూ ఉంటాయండి, చిన్నగా కదులుతూ ఉంటాయి. అందుకనే చూడండి బాటసార్లు కూడా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న చోట అరుగులు కట్టి అక్కడ నీడలో కూర్చుంటారు, చిన్నగా కదులుతూ ఉంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది అశ్వము అంటే గుర్రం కదండి, గుర్రం చెవులండి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ఈ ఆవు చెవులు చూడండి నిటారుగా పొడుచుకొని ఉంటాయి, ఇట్లా వచ్చి. కానీ గుర్రం చెవులు చూడండి ఎప్పుడు అవి సన్నగా ఊగుతూనే ఉంటాయి. దానికి వేగం కావాలి కదా, ఎప్పుడు ఎలర్ట్గా ఉంటుంది. ఆ చెవుల శబ్దం వినిపించాలి అశ్వానికి, వినిపిస్తే దాన్ని బట్టి వేగం పెంచుకుంటుంది. అది శత్రువుదా మిత్రువుదా, మనం యుద్ధానికి వెళ్తున్నామా, అశ్వం చాలా ఎలర్ట్గా ఉండాలి కదా. అశ్వత్థ వృక్షానికి బోధి వృక్షం అని కూడా పేరు. బోధి వృక్షం, బుద్ధుడు అక్కడే కదా. మరి బుద్ధుడు దాని కిందే కూర్చున్నాడు, శ్రీకృష్ణుడేమో ఆకు మీద పడుకున్నాడు, బుద్ధుడేమో కింద కూర్చున్నాడు. అంత మాత్రమైన వృక్షం అది. దాని కింద కూర్చొని ఏం చేస్తే మనకి ఫలితం రాదండి. అందులో పుట్టి రోజుల్లోనే ఫలితం వస్తుంది. ఇంకా అధిక జ్యేష్ఠ మాసంలో చేస్తే అత్యధికమైన ఫలితాలు వస్తాయి. విజయశ్రీ గారు, ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసము అందున అమావాస్య, ఆదివారం అమావాస్య, శని త్రయోదశి కూడా వచ్చింది. శని బాధలు తొలగాలి అంటే రావి చెట్టుకి ఏం చేయాలంటారు? శని బాధలు తొలగాలంటేనండి ఇప్పుడు శని కూడా రకరకాల, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా రకరకాలు ఉంటాయి. ఏ రకమైన శనిగ్రహ దోషాలు ఉన్నా, వాళ్ళు బాధపడుతున్నా, వాళ్ళు
రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి శుభ్రంగా ఒక రాగి చెంబుతో తీసుకెళ్ళి నీళ్లు పోస్తే అది శ్రేష్టం. ఎప్పుడైనా ఒక రాగి చెట్టులో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రావి చెట్టుకి 2 చెంబులు పోసి ఆవ నూనె తీసుకొచ్చి దీపం వెలిగించి, అంటే ఆ దీపం పెట్టే ముందర మనం ముగ్గు వేస్తాం కదా, ఆ రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి అక్కడ ఆవ నూనెతో దీపం వెలిగించి ఇంత నైవేద్యం బెల్లముక్క పెట్టిన ఇలా అంటే నైవేద్యం పెట్టే ముందర ఒకసారి ప్రదక్షిణలు చేసి, అంటే ప్రదక్షిణలు చేసే ఓపిక కూడా కొంతమందికి ఉండదు, కనీసం 3 ఓపిక లేని వాళ్ళు. అసలు చేయాలంటే నాకు ఓపిక ఉంది, నేను చేయగలను. 11 మినిమం అండి. 11 ప్రదక్షిణాలు చేయటం అనేది చాలా అవసరం. ఈ 11 ప్రదక్షిణాలు చేసి అప్పుడు శుభ్రంగా అంటే కొంచెం అష్టోత్తర శతనామాల్లో ఏవో చదువుకొని నైవేద్యం పెట్టుకుంటే. ఏ దేవుడికి చదవమంటారు? శని అష్టోత్తరమే చదవాలి. మనం ఆవ నూనె పెట్టి శనిగ్రహ దోషాలు తొలగాలి అనుకుంటున్నాం కనుక శని అష్టోత్తరమే ఉంది. శని అష్టోత్తరం చాలా బాగుంటుందండి. దాంట్లో శనిగ్రహం మందగమనాయ నమః, పుత్రమిత్ర కళత్ర బాంధవ్య శత్రుత్వాయ నమః, మళ్ళీ ఇది కూడా ఉంటుందండి, ప్రదోష దీప దోషరహిత అయిన. ఎప్పుడైనా పెట్టకపోతే ఆ దోషం ఉంటుంది కదా, ప్రదోష కాలంలో దీపం పెట్టకపోవడం దోషం అని చెప్తారు. అవన్నీ కూడా శని తొలగిస్తాడు ఒక్కొక్కసారి. తొలగిచ్చేస్తాడు. శని మంచి కూడా చేస్తాడండి. కర్మప్రదాయన మహా అని వస్తుంది ఆయన అష్టోత్తరంలో. మన కర్మని కూడా ప్రసాదిస్తాడు మనకి. మన కర్మఫలం అంతా అనుభవింపజేస్తాడు కదా, కర్మలో తొలగిస్తాడు. ఇలాంటి మంచి పనులు చేస్తాడు. శని మంచి పనులే చేస్తాడండి. కాతే మనకి సుఖభోగాలు కావాలి కానీ కష్టాలు ఎక్కలే. కర్మఫలం అనుభవించమంటే కష్టాలన్నీ అనుభవిస్తాంగా. మన కర్మ తొలగిపోతుంది, నెక్స్ట్ జన్మకు బాగుపడతామని ఉండదు ఎవరికి. ఈ జన్మలో అబ్బాయి ఇన్ని కష్టాలేమి, నాకు హాయిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఏసీ కార్లో వెళ్ళకనే అనుకుంటాం మనం. కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే నిజంగా దేవుడు మంచివాడు, మన కష్టాలు తొలగించి నెక్స్ట్ జన్మ కన్నా మంచి జన్మ ఇద్దాం వీళ్ళకని ఆయన కష్టాలు పెడతాడు. మనకి చేసిన పాపం ఉంటుంది కదండి. కుంతీదేవి కృష్ణుడిని కలిస్తే నాకు ఎప్పుడు కష్టాలే ఈ కృష్ణ అంటే, అదేమిటమ్మా అంటే కష్టంలో ఉంటే నేను రోజు గుర్తు చేసుకుంటాను, తలుస్తూ ఉంటాను కదా అని అన్నారని విన్నాను. ఎంత మంచి పాయింట్ చెప్పారు శ్రీలక్ష్మి గారు. మా నాన్నగారు చెప్పేవారండి ఈ మాట. ఇప్పుడు మీరు చెప్పిన మాట మా నాన్నగారు మాకు చెప్తుండేవారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం ఇఫ్ యూ వాంట్ టు బీ నియర్ టు ది గాడ్ యూ హ్యావ్ టు ఫేస్ ది ప్రాబ్లమ్స్ అనేవారు. అంటే మనకి కష్టాల్లోనే దేవుడు గుర్తొస్తాడు. దాహం వేసేనే నీళ్ళు తాగేది ఉంటాం మనం, కానీ ఆ దాహం వేసే గుణం ఎప్పుడైతే మనకు వస్తుందో అది కష్ట రూపంలో వచ్చినప్పుడు మన చేత కానప్పుడు ఆ సమస్య, అప్పుడు మనం అంటాం. అనేసరికి ఆ దేవుడు మనకు పెట్టిన కష్టం అంతా అక్కడ తీర్చేసి ఆ కర్మఫలాన్ని తొలగించేస్తూ ఉంటాడు. అది తెలియదు చాలా మందికి. ఇప్పుడు శని కూడా చేసాం. శని అష్టోత్తరం అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. సంస్కృత పదాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ శని యొక్క స్వభావము ఆ యొక్క పద్ధతి కూడా మనకు తెలుస్తుంది అనమాట. స్వరూపం కూడా తెలుస్తుంది. కరాళ దంష్ట భయానక రూపాయన మహాన్ వస్తుంది. అలా నల్లగా ఉంటాడు శని, కరాళ దంష్టలు ఉంటాయి. ఆ రూపం అంటే స్వరూపము స్వభావము ఆయన చేసే వ్యవహారాలన్నీ కూడా అష్టోత్తర శతనామాల్లో వస్తాయి. అది చదవాలి. చదివినప్పుడు ఓహో శని వల్ల ఇన్ని జరుగుతున్నాయి, మనం ఈ రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణ చేసి ఆవ నూనెతో దీపం పెట్టుకొని మనం ఏదో కాస్త నైవేద్యం పెడితే మనకి అష్టమ శని అవ్వచ్చు, సప్తమ శని అవ్వచ్చు, అర్ధాష్టమ శని బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అసలు రావి చెట్టే లేదు, ఆ ప్రాంతాల్లోనే లేదు. బాధలు ఉన్నాయి, శని బాధలు. తొలగించుకోవాలంటే ఏమి చేయాలమ్మా అని అడుగుతారు. అప్పుడు సమాధానం ఏమిటి అన్నది చెప్పండి. ఇప్పుడు రావి చెట్టు దగ్గర లేకపోతేనండి కోవెల లేని ఊరైతే ఉండదు. కోవెలలో ఉంటుంది రావి చెట్టు. ఒకవేళ అక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేకపోతే ఇప్పుడు రావి చెట్టు లేని ప్రదేశం అంటే ఏమిటి అన్నారు మీరు. రావి చెట్టు లేని ప్రదేశం అప్పుడండి మనం రావి చెట్టు చుట్టూ తిరిగేది శనిగ్రహ దోషాలు పోవాలనే. ఆ శని దేవాలయానికి వెళ్తే, శని దేవాలయాలు కొన్ని విడిగా ఉంటాయి, అవన్నీ కూడా లేవండి. నవగ్రహ గుడి ఉంది అంతే, గుళ్ళో చెట్టు కూడా లేదు. నవగ్రహాలు కూడా లేవు. నవగ్రహాలు కూడా లేవు. ఏం చెయ్యాలి? ఇంట్లోనండి నవగ్రహాలు ఉన్నాయనుకోండి, అక్కడ దీపం పెట్టుకోవచ్చు. నవగ్రహాలు శనిగ్రహం దగ్గర దీపం పెట్టి అందరూ తైలాభిషేకం చేసేసుకోవచ్చు. ఒకవేళ ఆ గుడిలో దగ్గర ఉన్న గుడిలో నవగ్రహాలు లేకపోతే ఏం చేయాలి? అప్పుడు ఏమీ లేదండి, ఇంట్లో శుభ్రంగా తులసి చెట్టు దగ్గర పెట్టుకోండి. తులసి అన్ని దోషాలన్నీ పరిహరిస్తుంది. తులసి చెట్టు ఆకులకు ఉన్నటువంటి మహత్యం చెప్పుకోవాలంటే తులసి చెట్టుకి గోవుకి కామన్ క్వాలిటీస్ అండి.
ఇంకొక ఎపిసోడ్ ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ విడిస్తే ఇంకో ఎపిసోడ్ చేయాలి. ఇంకొక ఎపిసోడ్ తులసి చెట్టు అందుకనే తులసి చెట్టు దగ్గర మనము చక్కగా దీపం పెట్టుకొని తులసికే 4 ప్రదక్షిణాలు చేసుకొని, ఏదంటే సూర్యనారాయణ ఇది కదా ఇది, ఇప్పుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు కదా, అందుకని చేసి ఆదివారం అమావాస్య వచ్చినటువంటి విషయానికి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి ఈ శని దోషాన్ని తగ్గించమని దండం పెట్టుకుంటే కూడా మనకి ఏమీ జరగకపోవటం, ఏమీ నష్టం ఉండదు. చక్కగా మన మనస్సు అక్కడే కూర్చొని అష్టోత్తరం చదివేస్తాం. అక్కడే కూర్చొని అష్టోత్తరం. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం మీద బాగా చిత్తం పెట్టాలి. ఇది గుడ, ఇల్ల, రావి చెట్టు అనేది వీలుని బట్టి భావన మాత్రం. భావన చెట్టు దగ్గరే కూర్చున్నాం అనుకుందాం, అంతే. అలా చేయటం బట్టి మనకున్నటువంటి శని దోషాలన్నీ పోతాయి. ఇంకొకటి నవగ్రహాల దోషాలన్నీ కూడా పోతాయండి. రావి చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించే అదృష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేస్తే ఆ ఆకుల నుంచి వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అంటారా ఇప్పుడు, అది మనని ప్రభావితం చేస్తుంది. అందుకనే చూడండి, గర్భం రాని వాళ్ళకి కూడా రావి చుట్టూతో ప్రదక్షిణ చేయమంటారు. అక్కడ అంటేనండి ఆ ఆకుకి వృక్షంలో ఉన్న ఆ గాలి ఉంటుంది కదా, ఆ గాలి వలన మనలో ఉన్నటువంటి గర్భాశయ దోషాలు పోతాయి, మనలో ఉన్నటువంటి గ్రహ దోషాలు పోతాయి, అనారోగ్య లక్షణాలు పోతాయి. అంటే ఈ భారతీయులకి చెట్టుకి పుట్టకి మొక్కటం అలవాటు ఏమొస్తుంది అంటారు, కానీ ఇప్పుడు వాళ్ళే మన లైన్లోకి వచ్చి పసుపు దగ్గర నుంచి అన్నీ చేసుకొని ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. మన వీటిల్లో భారతీయుల యొక్క పురాణ లక్షణాలు, పాతకాలపు అలవాట్లు, కరోనా వచ్చి అందరి కళ్ళు తెరిపించింది. ఇప్పుడు లండన్ ఏమిటి, లేకపోతే కెనడా ఏమిటి, లేకపోతే అమెరికా ఏమిటి, ఆస్ట్రేలియా ఏంటి, అందరూ కూడా భారతీయ సంప్రదాయాలకు వచ్చి ఇదే అసలైనటువంటి ఆరోగ్యము. ఋషులు చేసినటువంటి అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు కదండి. మన నామమే ప్రకృతాయ నమః. ప్రకృతినే మనకి భగవంతుడు, అమ్మవారు, ఇంకేమిటి, ఇక వేరే మాటే లేదు. చాలా చక్కగా వివరించారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మన సదాశివ కుటుంబ సభ్యులకి మనము లాటరీలోనే తీస్తున్నాం కదండి. అవునండి. ఇప్పుడు లాటరీ కాకుండా సిస్టమ్ అంతా మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది కదండి. ఆ టెక్నాలజీ గురించి మీరు వివరిస్తారా? ఇప్పుడు మనకి ఒక చిన్న సమస్య వచ్చింది శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు మనము లాటరీ తీయటం కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన విషయాలని కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం కంప్యూటర్కి కోఆపరేట్ చేయాల్సిందే. సో ఆ రకంగా కంప్యూటర్ ద్వారా లాటరీ సిస్టమ్ ఏర్పడ్డప్పుడు కంప్యూటర్కి మనం సహకరిస్తే మీకు వచ్చే పుస్తకాలన్నీ కూడా త్రూ కంప్యూటర్ లాటరీ తీసినప్పుడు వస్తాయి. కంప్యూటర్కి కావాల్సిన విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా లైక్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటము, ఇటువంటివన్నీ కంప్యూటర్కి మనం కోఆపరేట్ చేసినట్టయితే పుస్తకాన్ని కంప్యూటర్ వెంటనే సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంప్యూటర్కి సహకరిద్దాం, పుస్తకాన్ని పొందుతాం. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలండి. కామెంట్ పెడితే కామెంట్లో వాళ్ళ పేరు, అంటే నిర్వాహకులకి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్కి నిర్వాహకులకి మధ్య గ్యాప్ వస్తుంది. ఇప్పుడు మనం నిర్వహిస్తున్నాం లాటరీ, కానీ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా మంది పేర్లు వస్తున్నాయి. చాలా మంది పేర్లు వస్తున్నాయి. అంతమందితో మనకి సాధ్యం కావట్లేదు, మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. అంతా కంప్యూటర్ అప్పచెప్పి ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కంప్యూటర్కే కోఆపరేట్ చేస్తారు. మన సదాశివ కుటుంబ సభ్యులు కూడా కంప్యూటర్కి ఎలా అనుగుణంగా ఉంటే మనకి పేరు లాటరీలోకి వస్తుందని ఆలోచించుకొని లైక్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేయడం కానీ, మంచి కామెంట్స్ పెట్టడం కానీ చేసినప్పుడు కంప్యూటర్ తొందరగా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనందరం కూడా మన యంత్రాంగానికి ఎక్కువగా సహకరిద్దాము, తొందరగా పుస్తకాలను పొందుతాం. శ్రీమాత్రే నమః.